ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఆదివారపు ప్రత్యేకంగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి భారంలో, ఎలాంటి కష్టంలో, ఎలాంటి ఇబ్బందుల్లో మీరున్నా ఒంటె ప్రార్థన చెప్తా మీకు, దాన్ని మీరు అవలంబించండి. ప్రభు మీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎడారిలో ఒంటె ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో ఆ ఒంటె యజమానుడు ఆ ఒంటె మీద బరువులన్నీ పెట్టేస్తాడు. ఎడారిలో వాటర్ కూడా దొరకదు, ఆహారం దొరకదు. ఇక ఆ ఒంటె దేవుని బిడ్డలారా ఆ యజమానిని మోసుకుంటా, ఆ యజమానుడి మీద ఉన్న ఆయన పెట్టిన బరువంతా కూడా మోసుకుంటా అది అట్లానే నడుస్తూ ఉంటుంది. ఆ నడక ఇసుకలో నడవటం కొంచెం కష్టం కదా, అది ఒంటికే సాధ్యం. ఎందుకంటే కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. మనం చేయలేం, 100 అడుగులు వేస్తే అలుపొచ్చి పడిపోతాం. కానీ ఒంటె అలా సామర్థ్యం కలిగింది. అది అలా నడుస్తూ 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 ఇక అలుపు వచ్చినప్పుడు, ఇక కాళ్ళు బరువై మరి అలుపు వచ్చి, ఇక నొప్పులు వచ్చి నడవలేక, తన నడుము మీద ఉన్నటువంటి ఆ బరువు అంతా కూడా మొయ్యలేక ఇక ఏమైపోద్ది అంటే అది మోకాళ్ళ మీదకి కుప్పగూలిపోద్ది. మోకాళ్ళ మీదకి కుప్పగూలిపోద్ది. వెంటనే తన యజమానుడు గ్రహిస్తాడు, ఒంటె విశ్రాంతి కోరుకుంటుంది, బరువు మొయ్యలేకపోతుంది, ఇప్పుడు ఇది ఇక ముందుకి జర్నీ చేయలేదు, కాబట్టి వెంటనే మనం ఈ బరువుని తీసి పక్కన పెట్టాలి, ఈ బరువుని దించేయాలి దీని మీద నుంచి అని చెప్పి వెంటనే ఆ ఒంటె యజమానుడు గ్రహించి ఆ బరువంతా తీసి ఒంటె తేలికేటట్లుగా, భారం పోయేటట్లుగా కొంచెం ఆహారం పెట్టి నీళ్ళు ఇచ్చి దానికి రెస్ట్ ఇస్తాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి యజమానుడే తాను ఆ ఒంటె విషయంలో దాని బరువంతా తీసేయటానికి, దానికి భారంగా ఉన్నప్పుడు, నడవలేకున్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ బరువంతా తీసేయటానికి ఎంత శ్రద్ధ కలిగి దాని సిగ్నల్ని వెంటనే గమనించి ఆ బరువంతా తీసేయడానికి ఇష్టపడుతుంటే, మరి మన సృష్టికర్త అయిన దేవుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం గార్చి పరలోక మహిమనే వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి నిన్ను ప్రేమించి నిన్ను ఆహ్వానించి నీ దగ్గరికి వచ్చి నిన్ను కౌగిలించుకొని, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నీ బాధలో ఉన్నప్పుడు, నీ ఇబ్బందిలో ఉన్నప్పుడు, నువ్వు కరువులో ఉన్నప్పుడు, నువ్వు భారం మైలేక నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా మందిరంలోకి వెళ్ళి ఆ భారం అంతా కూడా మోకాళ్ళ మీదకి నువ్వు కృంగిపోయినప్పుడు దేవుడు నీ బరువంతా తీసేస్తున్నాడు. హల్లెలూయా. నీ భారమంతా తొలగించేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. కాబట్టి ప్రభు నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మోయలేక కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఈ బాధలు, కుటుంబ భారం, అప్పుల భారం, ఈ సమస్యలన్నీ మోయలేక ఇబ్బంది పడుతూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనే మోకాళ్ళ మీదకి వెళ్ళి నువ్వు ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకో. ఎప్పుడైతే హన్నా వలె మోకాళ్ళ మీదకి కృంగిపోతావో, ఒంటి వలె మోకాళ్ళ మీదకి కృంగిపోతావో, దేవుని బిడ్డలారా పిలుపులకు రాసిన పత్రిక 4-5 వచనాల్లో దేనిని గురించి చింతపడుకుని ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపం మీ దేవుడని యెహోవాకు మీ విన్నపాలు తెలియచేయండి. ఈ ఆదివారం ఏమండి, కష్టంలో ఉన్నావనో, ఇబ్బందుల్లో ఉన్నావనో, సమస్యలో ఉన్నావనో ఏదో ఒక వంక పెట్టుకొని మందిరానికి రాకుండా ఆగిపోవద్దు. మందిరంలోకి రండి, ప్రార్థించడం మానవద్దు. మందిరంలోకి రండి, మందిరంలో నీ హృదయంలో ఉన్నదంతా కుమ్మరించండి. ప్రభు నీ భారమంతా తొలగించునుగాక, నీకు విశ్రాంతి కలగజేయనుగా, నీకు సమాధానం కలగజేయనుగాక, నీకు నెమ్మది కలగజేయనుగాక. ప్రభు నీ భారం అంతా తీసేసి. అందుకని ప్రతి క్రైస్తవుడు ఏమండి, భారంతో ఉన్నాను, బరువుతో ఉన్నానని అడ్డదారులు ఎత్తుక్కోగాకండి. మనకు ఒక ఆయుధం ఉంది. ఒంటి వలె నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు నీ యజమానుడైన యేసు ప్రభు వారు నీ సంగతి అర్థం చేసుకొని, నిన్ను గ్రహించి, నీ విషయం తెలుసుకొని వెంటనే నీ భారం తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. మోయగలిగినంద అలాంటి శ్రమలు ఆయన పెడతాడు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనే వాటి నుంచి మనల్ని తప్పిస్తాడు, సులువైన మార్గాలు చూపిస్తాడు. కాబట్టి ఈ ఆదివారం ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఏమంటే ఒంటి వలె మోకాళ్ళ మీద ఉండి ఆరాధించండి, ప్రార్థించండి. ప్రభు నీ కుటుంబ భారం, నీ అప్పుల భారం, నీ రోగ భారం, నీ సమస్యల భారం తొలగించి నీకు విశ్రాంతి, నీ పాప భారం ముఖ్యంగా ఆ పాప భారాన్ని తొలగించి నీకు విశ్రాంతి, నెమ్మది, సంతోష, సమాధానం కలగజేయునుగాక. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. ఈ ఆదివారం బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్నాను బిడ్డలు ఒంటి వలె మోకాళ్ళ మీద నీ సన్నిధిలో ఉన్నప్పుడు వారి భారమంతా తొలగించి నెమ్మది, సమాధానం కలగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.